ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులపై ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు విజయవాడ నగర సిపి కాంతి రాణాను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. ఎన్నికల విధుల్లో అధికార పార్టీకి దగ్గరగా పనిచేస్తున్నారన్న ఫిర్యాదులపై స్పందించిన ఈసీ ఆంజనేయులు కాంతి రాణాపై బదిలీ వేటు వేసింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులపై ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు విజయవాడ నగర సిపి కాంతి రాణాను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. మిగతా అప్డేట్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇద్దరు నేతలు కూడా కాస్త పబ్లిసిటీ ఉన్న వాళ్ళు, అలాగే కేవలం అధికార పార్టీకి దగ్గరగా పనిచేస్తున్న ఆరోపణలతోనే బదిలీ వేటు పడిందా? ఏం చర్చించుకుంటున్నారు? ఏపీలో ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు విజయవాడ చీఫ్ కాంతి రాణా టాటాపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఈ బదిలీ వేటుకు ప్రధాన కారణం ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి పర్యటనలో రాయి ఘటన ఒక కారణం అయితే, ఈ ఇద్దరు అధికారులు కూడా సుదీర్ఘ కాలం నుంచి కూడా ప్రభుత్వంలో పనిచేయటం, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంత చొరవ తీసుకునేసి పనిచేసే పరిస్థితి కనబడుతుంది అనేసి పలు ఫిర్యాదులు కూడా ఈసీకి అందడంతో ఈ అధికారులు ఇద్దరిని కూడా బదిలీ చేశారు. అయితే ఇప్పటికే కూడా దాదాపు ఏడుగురు ప్రజాప్రతినిధులు ఈ అధికారుల మీద ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఫిర్యాదులు ఏ విధంగా చేశారు, ఏ అంశాల మీద చేశారు అనేది పూర్తిగా వ్యక్తం చేయకపోయినప్పటికీ కూడా ఫిర్యాదులు ప్రధానంగా ఇతర పార్టీల నుంచి నాయకుల ఫిర్యాదులతో పాటు విజయవాడ నగరంలో చూసుకుంటే శాంతి భద్రతల విషయంలో ఫెయిల్యూర్ అవటం, ఇంటెలిజెన్సీ పూర్తిగా అసలుకి ఎక్కడా కూడా ఈ ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్సీ వ్యవస్థ కనపడకపోవటం స్పష్టంగా కనపడుతుందనేసి ఈసీ అధికారులు వీళ్ళిద్దరిని కూడా బదిలీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే సీతారామాంజనేయులు అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. ఈ వ్యవహారంలో ఈ ముఖ్యమంత్రి పర్యటన జరిగిన క్రమంలో రాయి వ్యవహారం ఘటన పసిగట్టలేకపోవటం, ఇంటెలిజెన్సీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎన్నికలకు మరో 25 రోజులు సమయంలో ఉంది. ఈ ఎన్నికల కాలంలో మరింత గొడవలు జరిగే పరిస్థితి ఉంది. ఈ సమయంలో ఈ గొడవలను పసిగట్టకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు అనే కోణంలో కూడా ఈ అధికారులను స్పష్టంగా అడిగినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.